జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక లెటర్ రాశారు. ఎందుకంటే బాగా నెగిటివిటీ వచ్చేసింది. చాలా దారుణమైనటువంటి నెగిటివ్ వైఎస్ఆర్సీపీ మీద కనిపించింది. ఎందుకంటే ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోయింది. ఇంకా మనం ఏది చేసినా సరే దాని మీద సోషల్ మీడియాలో చాలా భారీ ఎత్తున తిప్పి కొడుతున్నారు, మొత్తం బయటికి తీసుకొచ్చి చూపించేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా అర్థమైపోయింది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారే ఒక లెటర్ రాసుకుంటూ వచ్చారు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ కూటమి ప్రభుత్వానికి ఆయన అడుగుతూ సమాధానం చెప్పగలరా అని చెప్పి ఒకటి రాశారు. దాని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆయన గురించి బాగా తెలుసు. అబద్ధాలు చెప్పటంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనా, ఇక అంటే హరిశ్చంద్రుడు నిజాలకి ఎలాగో అబద్ధాలకి జగన్మోహన్ రెడ్డి అన్న విధంగా ఉంటాయి. అంత అద్భుతంగా అబద్ధాలు చాలా 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 అద్భుతంగా మాట్లాడేస్తారు. అంటే ప్రజలకి ఇది తెలుసు కదా, ఇది నిజమే కదా, ప్రజలకి అర్థమైపోద్ది కదా అనేది కూడా ఉండదు ఆయనకి. ఆయన అబద్ధాన్ని ఎన్నిసార్లు అయినా సరే అదే అబద్ధాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాన్ని నిజం చేసేయాలనే ఒక బలంగా అబద్ధాన్ని పదే పదే చెబుతూ ఉంటారు. ఈరోజు ఆయన రాసినటువంటి లెటర్లో దానికి సంబంధించినటువంటి విషయాల గురించి ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సిబిఎన్ గారు, ఈరోజు మీరు రాజకీయాలు మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం చెప్పగలరా అని చంద్రబాబు నాయుడు గారు. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టారు? ఎవరు రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కానీ మీ పవన్ కళ్యాణ్ కానీ తిరిగినప్పుడు మేము ఎలాంటి ఆంక్షలైనా ఎప్పుడైనా పెట్టామా? బుద్ధుండాలి నిజంగా. ఈ నోటికి అదుపు ఉందా? అసలు అబద్ధాలు ఆడడానికి కూడా ఒక ఇదన్నా కనిపించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. కళ్ళు మింగాయా లేకపోతే నోరు దొబ్బిందా ఏంటి అనిపిస్తుంది. నిజంగా ఆంక్షలు ఎప్పుడు పెట్టలేదంట. పెట్టకపోతే మరి జగ్గయ్యపేట దగ్గర ఎందుకని ఆపేశారు మీ పోలీసు వాళ్ళతో? అమరావతికి రైతుల్ని పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు కంచెలు కట్టేసి ఆపేశారు? ఇప్పటం రోడ్లు అక్కడ రాష్ట్రం మొత్తం లేనటువంటి రోడ్లు ఎప్పుడన్నా వేసేస్తామని చెప్పి సభకి, పవన్ కళ్యాణ్ గారి సభకి వాళ్ళ స్థలం ఇచ్చారని చెప్పి కక్ష కట్టి వాళ్ళ ఇల్లు కూల్చేస్తే అక్కడికి వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఆపేయటానికి మీ నోరు కదా పర్మిషన్ ఇచ్చింది? సిగ్గుండాలయ్యా మాట్లాడడానికి. ఏం మాటలు అసలు! ఇంత శుద్ధ దారుణమైనటువంటి అబద్ధాల. నోవోటెల్లో పవన్ కళ్యాణ్ గారిని బంధించి ఎన్ని ఇబ్బందులకు గురి చేద్దాం అనుకున్నా అక్కడ ఉన్నటువంటి రూములు, ప్రతి రూముని సెర్చ్ చేసుకుంటూ లేడీస్ ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళ రూముల్లోకి చొరబడి నువ్వు చేసినటువంటి వీరంగం ఏంటి? పవన్ కళ్యాణ్ గారికి అన్ని పర్మిషన్లు ఉండి జనవాణి కార్యక్రమానికి హాజరవటానికి కూడా నువ్వు అడ్డు అంకులు వేసినటువంటి వ్యక్తివి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? అసలు మనిషివేనా? ఒక అబద్ధాలు ఆడడానికి కూడా ఒక అద్దు పొద్దు ఉండాలనిపిస్తుంది. ఇది అంతేకాకుండా లోకేష్ గారికి యువగలంలో, చంద్రబాబు నాయుడు గారికి అనేకమైనటువంటి సంఘటనలు తీసుకెళ్ళి ఆయన చెయ్యని దానికి తప్పు కూడా 50 రోజులకు పైగా జైల్లో పెట్టించాం. సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడడానికి. ఎన్నిసార్లు టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీ నాయకులకు కానీ మీరు అంటే పర్మిషన్లు ఇవ్వకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు 100కు పైగా ఉంటాయి. వాళ్ళని ఎన్ని విధాలుగా చిత్రహింసలకు గురి చేసినటువంటి వ్యక్తులు మీరు మాట్లాడుతున్నారు. ఇకపోతే ఇంకొకటి ఏదో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు తరపున, ప్రజల తరపున వారికి సంఘీభావం తెలియజేయడానికి తప్ప ఎవడిచ్చాడు నీకు ప్రతిపక్ష పాత్ర? ఎవడిచ్చాడు? అదే ప్రజలు, అదే రైతులు, అదే కార్యకర్తలు. నీకు అంత సీన్ లేదన్నా నువ్వు ఇంట్లో కూర్చోవన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా కాదు పులివెందుల ఎమ్మెల్యేగా పనిచేసుకుంటేనే చాలు, అది కూడా నీకు ఎక్కువే, రేపు ఎప్పుడు అది కూడా పోద్దన్నా అని చెప్పి మూలన కూర్చోబెడితే ప్రతిపక్ష నాయకుడు అని స్వయం ప్రకటితంగా నీకు నువ్వేలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదా అసలు? రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకోవడానికి సిగ్గుగా అనిపించట్లా? నీకు అంత సీన్ లేదయ్యా అని చెప్పే కదా 11 సీట్లకు కట్టబెట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టింది. ఇంట్లో కూడా కనీసం అసెంబ్లీకి కూడా రాలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చుకుంది. ఎక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఎక్కడో బెంగళూరులో బ్రతుకుతున్నటువంటి మనిషిగా ఉన్నావు. కనీసం నీ నియోజకవర్గంలో కూడా నువ్వు తిరగలేనటువంటి పరిస్థితి. నువ్వు వేరే వాళ్ళ రైతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. గత సంవత్సరం మీరు ఏమి పీకలేంది, మీరు ఏం గిట్టుబాటు ధర ఇవ్వలేంది, రైతులకు ఏమి న్యాయం చేయలేదు, ఇప్పుడు వెళ్ళి రైతులకు పరామర్శిస్తాడట ఈయన. ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. సంఘీభావం తెలియజేయటం తప్ప, మాజీ ముఖ్యమంత్రిగా జెడ్+ కేటగిరీ అనేది నాకు అయినా, మీకు గతంలో అయినా, మీ భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్ హక్కు అట. ఆటోమేటిక్ హక్కే. అది ఎంతవరకు ఉంటుందంటే మీరు వెళ్ళేటువంటి ప్లేస్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఎస్పీ గారు ముందే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్కి సంబంధించినటువంటి లెటర్లో 100 మంది మీరు రండి, ఒక కారో 2 కార్లు వేసుకురండి అని
మీకు ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మీరు వెళ్ళేటువంటి దారిలో అవకాశం లేదు, అవి చిన్న రోడ్లు అని చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మీరు ఎందుకు వచ్చేసారు? గతంలో కూడా మీరు పర్యటనలు చేశారు కదా, గతంలో కూడా మీరు అటు విజయవాడకి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో భారీ జనాలను వేసుకుని ఆ వరద ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు కదా, పేటీఎం బ్యాచ్ని వేసుకుని. అటు ఎక్కడెక్కడికో గుంటూరు మిర్చి యార్డ్కి కూడా వెళ్ళిపోయి ఉన్న మిర్చిని కూడా నాశనం చేసి వచ్చారు కదా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళి పొగాకు బేళ్లను మొత్తం తొక్కి పడేశారు కదా. అప్పుడేం అబ్జెక్షన్ పెట్టలేదే. ఎందుకు ఇక్కడే పెట్టారు అంటే అక్కడ పరిస్థితులు బాగాలేదని చెప్పారు. అయినా కూడా మీరు విన్నారా? లేదు, వెళ్ళారు. ఎవరో బెట్టింగ్ యాప్లతో బెట్టింగ్ చేసి చచ్చిపోయినటువంటి వ్యక్తికి పరామర్శించారు, పోనీ ఓకే. అక్కడ ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఓకే. ఆ చచ్చిపోయిన కూడా పరామర్శతో తప్ప ఆయన వాళ్ళ ముఖాన ఒక 10 రూపాయలు పడేసింది కూడా లేదు. పైగా ఇంకొక ఇద్దరిని చంపేశారు. ఇంకొక తాజాగా ఏంటంటే అంబులెన్స్లో కూడా దారి ఇవ్వకపోవడం వల్ల అంబులెన్స్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా చనిపోయాడట. ఒక నిండు ప్రాణాలని నిర్దాక్షిణ్యంగా కాలి కింద తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి మీకు ఏ రకంగా Z+ కేటగిరీ ఇవ్వాలి? అయినా అది ఇచ్చేదేమన్నా రాష్ట్ర గవర్నమెంటా, రాష్ట్ర ప్రభుత్వమా? చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? లోకేష్ గారు ఇస్తారా? వెళ్ళి ఢిల్లీలో మాట్లాడుకో. నీకు అంత దమ్ము ఉంటే ఢిల్లీలోంచి వెళ్ళి చెప్పుకో. Z+ కేటగిరీ కాకపోతే ఇంకొక కేటగిరీ తెచ్చుకుని పెట్టుకో. ఇకపోతే మీ బుద్ధి ఎప్పటికప్పుడు భద్రత ఇస్తాం లేదంటే 3 రానప్పుడు మీకు Z+ కేటగిరీని సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటాం. అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందో? ఉండదు కదా, నువ్వే చెప్తున్నావు. ఉండదు కదా. ఉన్నప్పుడు నీకు ఏ రకంగా అంటావు? వాళ్ళని వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకో, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగు, లేదంటే కోర్టులో వేసుకో, సుప్రీంకోర్టుకు వెళ్ళు, నాకు ఇలా చేస్తున్నారని అడిగే దమ్ము లేదు. ఎందుకంటే అక్కడ నిజం లేదు కాబట్టి. ఇకపోతే మాజీ ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాలకైనా వెళ్ళేటప్పుడు ముందుగా సమాచారం ఇస్తారు. ఆ సమాచారాన్ని తీసుకుని Z+ కేటగిరీ ప్రోటోకాల్ ఫాలో అయ్యే వరకు అతనికి పైలట్ వెహికల్ ఇవి అన్నీ ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు ఒక రోపుకు సంబంధించినటువంటి దాన్ని ఇస్తారు అన్నాడు. మరి ఇదే రోపుకు సంబంధించింది మరి అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎప్పుడన్నా పెట్టుకున్నారా? లేదు కదా. వాళ్ళు సొంతగా వాళ్ళ సెక్యూరిటీనే పెట్టుకున్నారు. మీరు అప్పుడు తీసేశారని మిమ్మల్ని ఏమన్నా అన్నారా? ఆయన వెహికల్ బాగున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి వెహికల్ ఒక్క మాట కూడా అనకుండా, సెక్యూరిటీగా నాకు తక్కువ చేశారని కూడా అనకుండా ఆయన వేరే కారులో వెళ్ళిపోయినటువంటి సందర్భాలు బోల్డ్. ఆ కారు రిపేరు అది బాగాలేదా, బాగుందా, ఏంటి అసలు ఆ కారు పరిస్థితి ఏంటి అని ఎప్పుడన్నా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు నీకంత అసలు సిగ్గు లేకుండా మాట్లాడేటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ఇంగిత జ్ఞానం అయినా ఉండాలి. ఇకపోతే మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయనకి భయంకరమైనటువంటి క్రౌడ్ ఫాలోయింగ్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భాలు జరిగాయా? వాళ్ళ సెక్యూరిటీని పెట్టుకుంటారు. వాళ్ళ సెక్యూరిటీ చాలా క్లియర్గా ప్రైవేట్ సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది. 100కి 100% అధికారంలోకి రానంత వరకు కూడా కంప్లీట్ ప్రైవేట్ సెక్యూరిటీ. అందరూ రోపుకి సంబంధించినటువంటి దాన్ని పట్టుకుంటూ పవన్ కళ్యాణ్ గారు నడిచినా, కారులో వచ్చినా, ఆ వెహికల్ చుట్టూ ఎక్కడ ఎవరిని ఎంతమంది వచ్చి మీదెక్కేసినా, పవన్ కళ్యాణ్ గారిని లాగేసినా కూడా చాలా జాగ్రత్తగా కార్ల కింద, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా పర్లేదు కానీ ముందు వాళ్ళకి ఏమవ్వకుండా చూసుకునేటువంటి బాధ్యత సెక్యూరిటీకి ఉండేది. మరి మీరు ఎందుకు పెట్టుకోలే? అంతమంది జనాన్ని మీరు పేటీఎం బ్యాచ్ నుంచి పిలిపించి డబ్బులు ఇచ్చి పిలిపించినప్పుడు మీకు తెలీదా? బీరిచ్చి పిలిపించినప్పుడు మీకు తెలీదా? మీరంటే కావాలని రుద్దేయాలి, మా కోసం ఇంతమంది మీదకి వచ్చి పడిపోవాలి, ఫోటోలకి ఫోజులు ఇవ్వాలి, వీడియోలకి, షార్ట్స్కి, రీల్స్కి కావాలి. వాళ్ళ మీద ఎక్కేసి ఇలా పట్టుకుని రప్ప నరికేస్తాం, వేసి కొట్టేస్తాం, తొక్కుకుంటూ పోతాం అని చెప్పి తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ఇందుకు కదా చేసింది. అసలు నోరు తెరిస్తే మా అబద్ధాలు మాట్లాడేటువంటి మీరు ఎంత చక్కగా అబద్ధాలు ఆడుతున్నారంటే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి బాబు. అబద్ధాలు చెప్పడంలో మీ తర్వాతే దేశంలో కాదు ప్రపంచంలో నాకు తెలిసి ఇంత పరిపూర్ణమైనటువంటి అబద్ధాలు, ఎక్కడ 1% కూడా నిజం లేనటువంటి అబద్ధాలను మీరు తప్ప ఎవరు మాట్లాడరేమో అనుకునే విధంగా ఉండే. నిజంగా మీరు మాత్రం ఆ అబద్ధాలు చెప్పడంలో తోపండి.